హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే మేము నాగర్కోల్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. నిన్న చెన్నై నుంచి నాగర్కోల్ అయితే వచ్చాం. ఈరోజు కన్యాకుమారిలో కొన్ని అట్రాక్షన్స్, ఏవైతే పాపులర్ అట్రాక్షన్స్ ఉంటాయో అవి విజిట్ చేసి, అలాగే నియర్ బై మనకు ఒక వాటర్ ఫాల్స్ కూడా ఉంది, అది కూడా విజిట్ చేద్దాం. ఫస్ట్ అయితే వాటర్ ఫాల్స్కి వెళ్దాం, తర్వాత కన్యాకుమారికి వెళ్ళి ప్లేసెస్ అయితే విజిట్ చేస్తాం. లెట్స్ స్టార్ట్. క్లాక్ రూమ్లో మొత్తం లగేజ్ అంతా అక్కడ పెట్టేసాము. మాకు అక్కడ కావాల్సిన డ్రెస్ మటుకు తీసుకుని అక్కడ వాటర్ ఫాల్స్కి వెళ్దాం. ఇదే నాగర్కోయిల్ బస్ స్టాండ్ అండి, పక్కనే హోటల్ ఆర్భవన్ ఉంది. సో అక్కడికైతే వెళ్ళి టిఫిన్ చేసాం. ఇక్కడ తమిళనాడు స్పెషల్ డిష్ అయిన ఇడియాప్పం అయితే ట్రై చేశాను. చూస్తున్నారు కదా, ఇదే టేస్ట్ అయితే బాగుందండి. చూస్తున్నారు కదా, ఇలా సేమియాలా ఉండి ఇడ్లీ షేప్ లో ఉంటుంది. సో బాగుంది, మేమందరం ట్రై చేసాం. అన్ని టేస్ట్గా ఉన్నాయి, ఒకటి బాగాలేదు అనేది లేదు, అన్ని బాగుంది. ఊతప్పం బాగుంది, ఇడ్లీ బాగుంది, చట్నీస్ కూడా చాలా బాగుంది. టిఫిన్ అయితే చేస్తామండి. ఇప్పుడు బస్ ఎక్కితే వెళ్తున్నాము, వాటర్ ఫాల్స్కి వెళ్ళే బస్ ఎక్కుతున్నాం. ఏంటంటే ఇప్పుడు వర్షం ఎక్కువగా ఉంది. మేము టిఫిన్ చేస్తుంటే స్టార్ట్ అయ్యింది, కొద్దిగా ఫస్ట్ వచ్చి చినుకులుగా ఉన్నాయి, తగ్గిపోద్దులే అనుకున్నాం. ఇప్పుడు బాగా వర్షం ఎక్కువ ఉంది. కన్యాకుమారికి వెళ్ళిపోదామా వాటర్ ఫాల్స్కి వెళ్దామని చూస్తున్నాము. రెండిట్లో ఏదో ఒకటి చూసుకుని బయలుదేరుతాము. సో ఇప్పుడే బస్ ఎక్కామండి, టిఫిన్ చేసి ఇక్కడికి వచ్చాం. బస్ స్టాండ్లో ఇక్కడ బస్సు ఉంది, వాటర్ ఫాల్స్కి వెళ్ళే బస్సు. ఇప్పుడైతే వాటర్ ఫాల్స్కి స్టార్ట్ అవుతున్నాం. సో ఈ సెంటర్లో అయితే దింపారు, ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఈ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తే ఇక్కడ నుంచి 500 మీటర్స్ డిస్టెన్స్. ఇప్పుడు ఎలా వెళ్ళాలి. సో వాటర్ ఫాల్స్ దగ్గరికి రీచ్ అయ్యామండి. ఇక్కడ వెళ్తుంటే ఒక అబ్బాయి కనపడ్డాడు. అతను ఏంటంటే టికెట్స్ సేల్ చేస్తున్నాడు. బోట్ రైడ్స్ ఉన్నాయంట ఇక్కడ, ½ అన్ అవర్ బోట్ రైడ్, అలాగే కొన్ని ప్లేసెస్ కూడా చూసే ఉన్నాయి. సో అవన్నీ చూడడానికి గాను 100 రూపీస్ అయితే పర్ పర్సన్ ఛార్జ్ చేశాడు. మనం ఇప్పుడు ఆ బ్రిడ్జ్ ఎక్కి అలా వెళ్ళాలి. ఈ లోపల ఇక్కడ ఒక వ్యూ ఉంది, చూసుకుని అయితే అలా వెళ్దాం. మేము ఇప్పుడు ఒక వ్యూ పాయింట్కి అయితే వచ్చామండి. ఇక్కడ వెనకాల చిన్న వాటర్ ఫాల్స్ ఇది. ఈ వాటర్ ఫాల్స్ చూసుకుని ఇక్కడ గుళ్ళు ఉన్నాయంటే తర్వాత చూస్తాము. ఈ బ్రిడ్జ్ మేంచి మేము వెళ్ళి అక్కడ బోట్ రైడింగ్కి ఉంది, అక్కడికి వెళ్ళాలండి. ఇప్పుడు చాలా అందంగా పడుతుంది వాటర్ ఫాల్స్. ఇందాక వ్యూ పాయింట్ నుంచి చూసాం కదండి వాటర్ ఫాల్స్, ఇదే అది. ఇప్పుడు దగ్గర నుంచి చూస్తున్నాం. మనం బ్రిడ్జ్ ఎక్కే ఉందాక అక్కడ బ్రిడ్జ్ చూసారు కదా, ఈ బ్రిడ్జ్ ఎక్కి చూస్తున్నాం దగ్గరగాను. చాలామంది వస్తున్నారండి, అదిగో చూస్తాక వచ్చారు చాలామంది. లైఫ్ జాకెట్స్ వేసుకున్నాము ముగ్గురు. ఇప్పుడు బోట్ షికార్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు 3 మెంబర్స్ వెళ్ళే బోట్ అక్కడ వెళ్ళింది, వచ్చాక మాది నెక్స్ట్ మాట. సో ఇంకోటి ఏంటంటే పెడల్ బోట్స్ కూడా ఉన్నాయి ఇలాంటివి. ఇదైతే 50 రూపీస్ అంట పర్ పర్సన్కి, ఇద్దరు పెడలింగ్ చేయొచ్చు. సో అలా కూడా ఉంది ఆప్షన్. అయితే లేదు మాకు డ్రైవర్ కావాలి, ఒక బోట్ సపరేట్గా ఉండాలంటే ఈచ్ పర్సన్కి 100 రూపీస్ మాట. సో ఇప్పుడు వస్తున్నారు, మా ముందే వెళ్ళిన వాళ్ళు వస్తున్నారు. వచ్చాక అది ఆ రైడ్ అయితే చేస్తాం. ఇలాంటి చిన్న బోట్ ఎక్కుతాం, ఇదే ఫస్ట్ టైము ఈ బోట్ రైడ్. ఎక్కేం ధైర్యంగానే ఉంది. ఎలా ఉంది రెడీ? కొద్దిగా అక్కడ డిస్టెన్స్ దాకా తీసుకెళ్ళి మళ్ళీ రివర్స్ తీసుకొస్తారు. హాఫ్ అన్ అవర్ అన్నమాట టోటల్. అలా వెళ్ళి వచ్చేవాడికి ½ అన్ అవర్ అవుతుంది. సో ½ అన్ అవర్ రైడ్ అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. చల్లగా ఉంది క్లైమేట్ అంతా కూడా. పక్కెళ్ళకు మధ్యలోనే. ఇది ఒక రివర్ అండి, చుట్టూ ట్రీస్, కొబ్బరి చెట్లు, అన్ని చెట్లు ఉన్నాయి గ్రీనరీగా. చాలా బాగుంది, వాటర్ అలా వెళ్తుంటే స్లోగా వెళ్తుంది. రైడ్ అయితే చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. సో అడిగాను వెళ్ళేటప్పుడు ఇలా రైడ్ చేస్తానని, అడిగితే ఇచ్చారు. ఒకసారి బోట్ డ్రైవ్ చేయాలంటే కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉండాలి. నేను ఇలా తిప్పుతుంటే అటు సైడ్ ఇటే వెళ్తుంది, నేను ఫ్రంట్కి వెళ్తుంది అనుకున్నా, కానీ ఇటు తిరుగుతుంది. ఈ ట్రీ దగ్గర కొంచెంసేపు స్టాప్ చేశారండి మామూలుగా, కొద్ది టైం స్పెండ్ చేశాక తీసుకెళ్తారు మళ్ళీ.
ట్రీ అయితే బాగుందండి చక్కగాను. కిందకి నీళ్ళలోకి ఇలా ఒరిగి ఉందేమో చక్కలాగా గొడుగులాగా ఈ కింద నుంచి తీసుకొచ్చారు. చాలా బాగుంది వ్యూ అంతాను, బాగా ఆనందంగా ఉంది. ఫ్రెండ్స్తో వాళ్ళు వస్తే ఎంజాయ్ చేయొచ్చు అలాగా బోట్లు తీసుకుని. ఆ పిల్లలందరూ చాలా కుర్రోళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు బోట్ రైడింగ్ చేస్తూ. పెడల్ బోట్స్ అవి. సో బోట్ రైడ్ అయితే కంప్లీట్ అయింది. ఫోటో తీద్దా ఇది ఇది ముందుకి హౌస్ బాగుంది రైడ్ కూడా. ఇలా పెడల్ బోటింగ్ అయితే చాలా బాగుంది. ఎంజాయ్ చేయొచ్చు, సొంతంగా మనం పెడల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. చాలా బాగుంటుంది ఇది అయితే. బోటి ఇలా పెడల్ చేయని వాళ్ళు అయితే ఇందాక మేము వెళ్ళాం కదండి, ఆ బోటింగ్ అయితే ఇంకా బాగుంది, అది కూడా వెళ్ళొచ్చు. సో ఇప్పుడే వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాం. బోట్ రైడ్ చూసుకుని ఇలా వచ్చి ఫుడ్ తిన్నాం. ఫుడ్ తిని ఇక్కడికైతే వచ్చాం. ఎంట్రీ టికెట్ పర్ పర్సన్కి 10 రూపీస్. ఇక్కడ అందరూ కూడా బాత్ చేస్తున్నారు, చూస్తున్నారు కదా. వాటర్ ఫ్లో అయితే చాలా బాగుంది, చాలా ఫ్లో ఎక్కువగా వస్తుంది. ఇక్కడ సేఫ్టీగా కూడా అన్నీ పెట్టారు, మీరు చూడొచ్చు. ఇక్కడ సేఫ్టీగా అయితే ఉన్నాయి అన్నీ. ఇక్కడ వాటర్ ఫాల్స్లో తడవడం చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనిపించిందండి. రిఫ్రెషింగ్గా అనిపించింది. అలాగే ఇక్కడ స్నానం చేసిన తర్వాత బట్టలు చేంజ్ చేసుకుని కన్యాకుమారికి అయితే స్టార్ట్ అయ్యామండి. సో అక్కడ వాటర్ ఫాల్ చూసుకుని కన్యాకుమారి అయితే వచ్చాం. చూస్తున్నారు కదా, ఇది 3 సముద్రాలు కలుస్తాయి ఇక్కడ. సో ఒకటి వచ్చి అరేబియన్ సీ, ఒకటి ఇండియన్ ఓషన్, అలాగే బే ఆఫ్ బెంగాల్. 3 సముద్రాలు అయితే ఇక్కడ కలుస్తాయి. సో ఈ కన్యాకుమారి మన ఇండియాకి లాస్ట్ పాయింట్ అన్నమాట. ఇక్కడ నుంచి అంతా కూడా సముద్రం ఉంటుంది. ఇక్కడ అదొకటే కాకుండా కుమారి అమ్మవారి టెంపుల్, సన్ రైజ్ పాయింట్, అలాగే సన్సెట్ వ్యూ కూడా ఉంటుంది. మేము వచ్చేవాడికి సన్సెట్ అవుతుంది, చూస్తున్నారు కదా, నా బ్యాక్ సైడ్ సన్సెట్ అవుతుంది. కానీ వ్యూ అయితే క్లియర్గా లేదు, బట్ సన్సెట్ అయితే అవుతుంది. మీకు ఇవే కాకుండా ఇక్కడ వివేకానంద రాక్ మెమోరియల్, అలాగే అక్కడ చూస్తున్నారు కదా స్టాట్యూ. ఆ స్టాట్యూ కూడా ఇక్కడ వ్యూ పాయింట్స్ అన్నమాట. మనకి బోట్ రైడ్ ఉంటుంది, అక్కడ తీసుకెళ్ళి మనకి తీసుకొస్తారు. మేము వచ్చేవాడికి 5 అవ్వడం వల్ల మాకు వెళ్ళడానికి కుదరలేదు. మామూలుగా 4కే క్లోజ్ అంట. బట్ ఇక్కడ అయితే కొంచెంసేపు టైం స్పెండ్ చేసి ఇవన్నీ చూసుకుని అయితే అమ్మవారి టెంపుల్కి కూడా దర్శనం చేసుకుని ఇంకా మాకు రామేశ్వరం నైట్కి ట్రైన్ ఉంది. సో రామేశ్వరం అయితే స్టార్ట్ అవుతాం. అలా జరుగు. అక్కడ 1 అవర్ టైం స్పెండ్ చేసి కన్యాకుమారి అమ్మవారి టెంపుల్లో అయితే దర్శనం చేసుకున్నామండి. బాగా జరిగింది దర్శనం. సో అమ్మవారు అయితే ఇలా ఉంటారు. సో ఇక్కడ నైట్ వ్యూ కూడా చూసుకుని ఇంకా బస్ తీసుకుని నాగర్కోయిల్ జంక్షన్ వెళ్ళాము. ఎందుకంటే నెక్స్ట్ డే రామేశ్వరం రీచ్ అవ్వాలి. సో ట్రైన్ అయితే నాగర్కోయిల్ జంక్షన్లో ఎక్కామండి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫర్ నౌ.